400 ఎకరాల యూనివర్సిటీ భూముల మీద పడ్డారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకు ఈ కష్టాలు? వక్కు చెందిన భూములు తీసుకోండి రేవంత్ గారు. ప్రభుత్వ భూమినే స్వాధీనం చేసుకున్నారు, వక్కు క్లెయిమ్ చేసుకుంది. దాన్ని తిరిగి తీసుకొని అమ్ముకొని డెవలప్ చేసి అమ్ముకుంటే ఇంకా 4 ఏళ్ళు, మీరు 4 ఏళ్ళు ఉంటారు కదా, ప్రకటించిన ఉచితాలన్నీ సునాయాసంగా ఇవ్వచ్చు. అనాయాస పని అది, అసలు మీ చేతిలో పని. సక్రమమైన వక్ఫ్ పేదలకు అక్రమంగా ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను, ఇతర ప్రైవేటు భూములను స్వాధీనం చేసుకుంటే ఖజానా నిండిపోతుంది. దేశంలోనే నెంబర్ 1 సంపన్న రాష్ట్రం అవుతుంది తెలంగాణ. సెక్షన్ 40 పోయింది. అంటే గతంలో ప్రభుత్వ భూమి మాది అంటేనే పోయింది కదా, వాళ్ళది అయిపోయింది కదా. ఇప్పుడు ప్రభుత్వానికి చెందుతుంది, అది క్లెయిమ్ చేయడానికి లేదు. ఇక ముందు అసలే ఆ పని చేయడానికి లేదు. అందుకే కోర్టులో చాలా ఉన్నాయి ప్రభుత్వ భూమిని క్లెయిమ్ చేస్తున్న దేనికి సంబంధించి. కోర్టుల్లో ఉన్నవన్నీ క్లియర్ అయిపోతే చక్కగా లిస్టు తయారు చేసుకుని, జాబితా తయారు చేసుకుని రేవంత్ రెడ్డి గారు ఆ భూములను అమ్ముకుంటే 1000 ఎకరాలు ఉన్నాయి, ఈజీగా 1000 ఎకరాలు ఉంటుంది, అప్పులు తీరుతాయి, ఇంకా ఉచితాలు ఇవ్వచ్చు. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని, అన్యాయాన్ని ఇలాంటి పనులతోటి కొంచెం పరిహారం చేసుకోవచ్చు.